కాంగ్రెస్ పార్టీ నేత, సీనియర్ నేత శామ్ పిట్రోడా మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు. యువతలోని క్రియేటివిటీని మనం ఉపయోగించుకోలేకపోయినప్పటికీ ఇతర దేశాలు బాగా వినియోగించుకుంటున్నాయని ఆయన వెల్లడించారు. పరోక్షంగా మౌలిక సదుపాయాలు కల్పించడంలో భారత్లోని కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆయన ఘాటు విమర్శలు చేశారు. కాగా శామ్ పిట్రోడాపై బీజేపీ నేతలు మండిపడ్డారు. కేంద్రంపై నిరాధార ఆరోపణలు చేయడం శామ్ పిట్రోడాకు అలవాటుగా మారిందని బీజేపీ నేతలు నిప్పులు చెరిగారు. శామ్ పిట్రోడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఓవర్సీస్ చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. కాగా శామ్ పిట్రోడా మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. భారత్ నైపుణ్యాల గురించి తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తాయి. ఇతర దేశాలకు సేవ చేసేందుకు భారతదేశంలో నైపుణ్యాలు ఉపయోగపడుతున్నాయని తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీస్తాయి. కాగా భారతదేశ జనాభాను ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. 150 కోట్ల జనాభా ఉన్న భారతదేశానికి సొంతంగా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లేకపోవడం సిగ్గుచేటని శామ్ పిట్రోడా కామెంట్ చేశారు. మైక్రోసాఫ్ట్ వంటి ఒక గొప్ప సంస్థ భారత్లో లేదని వెల్లడించారు. అంతేకాదు, మన సొంత ప్రతిభతో కనీసం ఫోన్కు సంబంధించిన ఆపరేటింగ్ సిస్టమ్ కూడా తయారు చేసుకోలేకపోయామని వ్యాఖ్యానించారు. అయితే భారత్ యువతలో ఉన్న క్రియేటివిటీని చూసి యావత్ ప్రపంచం ఆశ్చర్యపోతుందన్నారు. ప్రోగ్రామింగ్, బ్యాంకింగ్, పరిశ్రమలు ఇలా అన్ని రంగాల్లో యువత అద్భుత ఆవిష్కరణలు చేస్తోందన్నారు. కాగా మన యువతలో క్రియేటివిటీని మనం ఉపయోగించుకోలేకపోయినప్పటికీ ఇతర దేశాలు బాగా వినియోగించుకుంటున్నాయని వెల్లడించారు. పరోక్షంగా భారతదేశంలో మౌలిక సదుపాయాలు కించపరిచే అర్థంలో శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అంతేకాదు, మౌలిక సదుపాయాలు కల్పించడంలో భారత్లో కేంద్ర సర్కారు విఫలమైందని పరోక్షంగా ఆయన ఘాటు విమర్శలు చేశారు. కాగా శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. అబద్ధాలతో కేంద్రంలో ప్రధాని మోదీ ప్రభుత్వాన్ని ఎగతాళి చేసేలా శామ్ పిట్రోడా మాట్లాడారంటూ బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షహజాద్ పూనావాలా విమర్శించారు. ఈ సందర్భంగా అనేక రకాల కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్లు భారత ప్రభుత్వం అభివృద్ధి చేసిందని గుర్తు చేశారు. అయితే ఈ విషయాన్ని శామ్ పిట్రోడా ఉద్దేశపూర్వకంగా విస్మరించారని పూనావాలా ఆరోపించారు. కాగా శామ్ పిట్రోడాకు వివాదాలేం కొత్త కాదు. కొన్నాళ్ల క్రితం భారతదేశ విదేశాంగ విధానం ఎలా ఉండాలి అనే దానిపై కొన్ని సూచనలు చేస్తారు. ఇందులో భాగంగా ఇరుగు పొరుగు దేశాలకు భారత్ ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. అయితే కథ అక్కడితో ఆగలేదు. పాకిస్తాన్కి వెళితే తనకు సొంత ఇంటికెళ్లిన అనుభూతి కలుగుతుందని శామ్ పిట్రోడా వ్యాఖ్యానించారు. ఇంకేముంది, వివాదం రాజుకుంది. శామ్ పిట్రోడా వ్యాఖ్యలపై భారతీయ జనతా పార్టీ మండిపడింది. ఆయన చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ వైఖరిగా భావించాలంటూ అప్పటి బీజేపీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి సూటిగా ప్రశ్నించారు. ముంబై మారణ హోమం తర్వాత కూడా పాకిస్తాన్పై అప్పటి కేంద్రంలో యూపీఏ సర్కార్ ఎలాంటి కఠిన చర్యలు తీసుకోలేదని వెల్లడించారు. భారత్లో ఎన్ని దారుణాలకు పాకిస్తాన్ పాల్పడుతున్నా ఆ దేశం పట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు వల్లవాలిన ప్రేమ, అభిమానం చూపిస్తున్నారని కమలం పార్టీ నాయకులు మండిపడ్డారు. కాగా ఇటీవల కాలంలో భారత్, పాక్ మధ్య తీవ్రస్థాయిలో ఉద్రిక్తతలు చెలరేగిన విషయం తెలిసిందే. ఒక దశలో రెండు దేశాలు యుద్ధం అంచుల వరకు వెళ్లాయి. రెండు దేశాల సైనికాధికారుల మధ్య జరిగిన సంప్రదింపుల ఫలితంగా యుద్ధం జరగలేదు. దీంతో భారత్, పాకిస్తాన్ మధ్య పూర్తిగా సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో పాకిస్తాన్కు వెళ్లడంపై శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఇదిలా ఉంటే శామ్ పిట్రోడా ఖాతాలో మరో వివాదం కూడా ఉంది. గతంలో చైనా పట్ల భారత్ అనుసరిస్తున్న వైఖరి గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. చైనాను శత్రువుల భారతదేశం చూడకూడదని శామ్ పిట్రోడా అన్న మాటలు జాతీయ రాజకీయాల్లో దుమారం రేపాయి. పొరుగున ఉన్న చైనాను గౌరవించాల్సిన సమయం వచ్చిందన్నారు శామ్ పిట్రోడా. అంతేకాదు, భారత్ మొదటి నుంచి చైనా పట్ల ఘర్షణాత్మక వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. అయితే అప్పటికీ భారత్, చైనా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. గల్వాన్లో ఈ ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. ఈ నేపథ్యంలో చైనాకు అనుకూలంగా శామ్ పిట్రోడా మాట్లాడడం వివాదం రాజేస్తుంది. అలాగే 2024 లోక్సభ ఎన్నికలకు ముందు శామ్ పిట్రోడా చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. భారతదేశాన్ని వైవిధ్యభరితమైన దేశంగా అభివర్ణించే క్రమంలో శామ్ పిట్రోడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దక్షిణ భారతీయులు ఆఫ్రికన్లుగా కనిపిస్తారంటూ శ్యామ్ కామెంట్ చేశారు. అలాగే భారతదేశంలో పశ్చిమ రాష్ట్రాల వారు అరబ్బుల్లా, ఈశాన్య రాష్ట్రాల వారు చైనీయుల్లా కనిపిస్తారని వ్యాఖ్యానించారు. దీంతో శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు మరోసారి వివాదాస్పదమయ్యాయి. అలాగే అంతకుముందు వారసత్వ పన్నుకు సంబంధించి శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలు కూడా కాంట్రవర్సీ అయ్యాయి. దీంతో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత జయరాం రమేష్ స్పందించారు. దేశంలో వారసత్వ పన్ను విధించే ఉద్దేశం హస్తం పార్టీకి లేదని జయరాం రమేష్ వివరణిచ్చారు. ఏది ఏమైనా శ్యామ్ పిట్రోడా మరోసారి వివాదాలకు కేంద్ర బిందువుగా మారారు.